ఓం నమో వెంకటేశాయ. మన సమాజము చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఒకవైపు భక్తి శ్రద్ధలు పెరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు ఆర్థికపరమైనటువంటి వికాసం కూడా వేగంగా పెరుగుతూ ఉన్నది. చాలామంది పేదరికం నుంచి బయటకు వస్తున్నారు. అందరికీ ఏదో ఒక పని చేసుకునేటువంటి అవకాశం సమాజంలో లభిస్తున్నది. కానీ ఇదే సమయంలో అందరం కొంచెము విప్పారినటువంటి మనస్తత్వంతో హృదయంతో ఆలోచించవలసిన అవసరం ఉంది. అది ఏంటి అంటే, సమాజము వ్యసనయుక్తముగా ఉండకూడదు, వ్యసన ముక్తం కావాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు కానీ పక్షాలు కానీ లేదా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి రంగాలు కానీ సమాజాన్ని ఎప్పుడు కూడా చెడు మార్గంలోకి తీసుకెళ్ళకూడదు. మన దేశంలో మద్యపానము అనేటువంటిది రోజున పెద్ద సామాజికమైనటువంటి అడ్డంకి, ఒక సమస్య. మన సమాజం మొత్తాన్ని నిర్వీర్యం చేస్తూ ఉండేటువంటి సమస్య. కానీ దానికి ఒక స్థాయిని కల్పించి పెట్టాం మనం. ఒకప్పుడు తాగినవాడు రోడ్డు మీదకి వచ్చేవాడు కదా, ఇంట్లో ఉండేవాడు. ఈరోజు తాగినవాడే రోడ్డు మీద ఉన్నాడు, తాగినవాడు గుట్టుగా ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి. అది ఒక సామాజికమైనటువంటి స్థాయి. అంటే ఆంగ్ల పదంలో చెప్పాలంటే ఏంటంటే స్టేటస్ సింబల్ అన్నమాట. స్టేటస్ అదేదో ఒక గొప్పతనంలాగా భావించే పద్ధతిలో అందరూ అలవాటు చేసుకున్నారు. చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళల్లో పాఠశాలల్లో చదువుకునే వాళ్ళు కూడా ఎంతో కొంత తాగుతున్నారు. ఇంకా కాలేజీలు ఆ స్థాయికి వెళితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇదేదో జీవితంలో ఒక భాగం అయిపోతుంది. సంపాదించుకున్నదంతా దానికి ధారపోస్తున్నారు. కుటుంబాలు చితికిపోతున్నాయి, పుష్టిలు కూడా పోతున్నాయి, పిల్లలు పోతున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఏకంగా సమాజము ఈ కారణం చేత నిర్వీర్యం అవుతున్నది. అందువల్లనే ప్రభుత్వాలు చేయవలసిన పని ఏంటంటే, మొదటిది అసలు ఈ రంగం లేకపోతే మేము ప్రభుత్వాన్ని నడపలేమనే పరిస్థితి నుంచి అన్ని రాజకీయ పక్షాలు బయటికి రావాలి. ఈ రోజున అనేక రకాల వ్యాపారాలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఉత్పత్తులు కావచ్చు, వేలు కాదు లక్షలాది ఉత్పత్తులు ఈ రోజున సమాజంలో వినియోగం అవుతున్నాయి, ఉత్పత్తి అవుతున్నాయి. వాటి మీద నుంచి పన్నులు తీసుకుంటూ ఉన్నారు. కావాలంటే ఈ ఆదాయాన్ని పొందడానికి అక్కడ ఇంకొక పావలావో ₹1 పెంచుకోండి. కానీ ఇక్కడ దీని మీద వచ్చేటువంటి దాన్ని తగ్గించుకోవాలి. ఇది నాగరికమైనటువంటి సాంస్కృతిక స్థాయి కలిగినటువంటి సమాజంలో దీనిని మనం అంగీకరించకూడదు. దేన్ని అంగీకరించకూడదు అంటే, తాగడం కాదు, జనం తాగితే తప్ప, వాళ్ళు డబ్బులు మనకు ఇస్తే తప్ప మనం ప్రభుత్వాలు నడపలేము. ఎవరి సంక్షేమాన్ని చేస్తారండి? కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన తర్వాత, తిండికి గతి లేకపోయిన తర్వాత, బిడ్డల్ని కొడుతున్న తర్వాత, తల్లిని భార్యను కొడుతున్న తర్వాత, తాగి శరీరం పాడైపోయి చనిపోతూ ఉంటే ఏ సాంఘిక సంక్షేమం చేస్తారు? ఏం పథకాలు పెడతారు? వాటి వల్ల ఉపయోగం ఏంటి? ఎవరు సుఖంగా ఉండాలని, ఎవరు సంతోషంగా ఉండాలని, ఎవరు ఆరోగ్యంగా ఉండాలని, ఎవరు గొప్పగా గౌరవంగా బతకాలని మీరు వందలాది రకాల పథకాలు పెట్టి వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినా తిరిగి సాయంత్రానికి మీ ప్రభుత్వానికి వాళ్ళు కట్టేస్తూ ఉంటే ఈ సమాజాన్ని ఎవడు నిలబెట్టగలడు, ఎవడు కాపాడగలడు? కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి, ఆత్మగౌరవం కలిగినటువంటి, స్వావలంబన కలిగినటువంటి కుటుంబాన్ని, సమాజాన్ని మనం గనక చూడదలుచుకుంటే సప్తవ్యసనాలలో ఒకటైనటువంటి మద్యపానము, దీని గురించి ప్రభుత్వము ఇది చేయకూడదు, తాగకూడదు, మంచిది కాదు అని చెప్పి బాగా ప్రచారం చేయాలి. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసము గోడల మీద, సినిమా హాళ్ళలో ఎర్ర త్రికోణం చూపించి పరిమిత కుటుంబం అని చెప్పి ఒకరు చాలని, ముగ్గురు కావాలి, ముగ్గురు చాలన్నారు, ఇద్దరు చాలన్నారు, ఒక్కరు కావాలన్నారు. సరే, ప్రకృతిలో ఏం మార్పు వచ్చిందో మొత్తానికి చాలామందికి పిల్లలే పుట్టడం లేదు. కాబట్టి దాని గురించి ప్రభుత్వం ఎలా నెత్తికెట్టెత్తుకుందో, అదేవిధంగా పోలియో చుక్కల గురించి కావచ్చు, మశూచికాని గురించి ఎలా అయితే ప్రచారం చేసిందో, అదేవిధంగా తల్లిపాలే పిల్లలకు తాగించాలని చెప్పి మొత్తం భారతదేశంలో 100 కోట్లు ఖర్చు పెట్టి
కేంద్ర ప్రభుత్వాలు ఎలా ప్రచారం చేశాయో ఈ మద్యపానం నుంచి కూడా సమాజము ముక్తం కావాలి, విముక్తం కావాలి. కాబట్టి క్రమేపీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్లలోనో ఈ వ్యసనం నుంచి సమాజం బయటపడడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతిలో మేము అధికారంలోకి వస్తే చేస్తామని రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో పెట్టాలి. మద్యపాన నిషేధం విధిస్తామని కాదు, లేదా దాని గురించి ప్రచారం చేసి వాళ్ళని మారుస్తామని కాదు. ముందు పెట్టవలసింది ఏంటంటే మద్యపానం వల్ల వచ్చే ఆదాయంతోనే మా ప్రభుత్వం నడుస్తుంది అనే పరిస్థితి నుంచి మేము బయట ఉంటాము. వేరే వనరుల ద్వారా మేము దీన్ని అధిగమిస్తాము అనేటువంటి విషయం సమాజానికి చెప్పాలి. ఇది మనందరి బాధ్యత. మనమందరం ఈ సమాజాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. కేవలం మద్యపానాన్ని గురించే చెప్పాను. దీనికి మించినవి చాలా వచ్చున్నాయి ఈరోజు సమాజంలో. వాటి నుంచి కూడా అంటే ఈ మాదక ఏమంటారు వాటికి సంబంధించినవి కూడా చాలా విచ్చలవిడిగా సమాజంలో ఈ రోజున పాతుకుపోతున్నాయి, విస్తరిస్తున్నాయి. మన యువత మొత్తం కూడా చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రాష్ట్రాల విషయాలు తెలుసుకుంటుంటే మనకు చాలా బాధ కలుగుతున్నది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ మద్యపానానికి సంబంధించి ఈ విధంగా ఆలోచించి మీ ఎన్నికల ప్రణాళికలలో పెట్టండి అని చెప్పి మనము కోరుతూ ఉన్నాం. ఇంగ్లీష్ పదం అయితే డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్.